ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా కట్టెల పొయ్యిలే ఉండేటివి. పొద్దుగాల లేచి కోడలు ఊకి సల్లుడు, అత్తనేమో పొయ్యి ముట్టించి వంట చేసుడు నడిచేటిది. పొద్దుగాల షాయి అటెంక బువ్వ కూర వండుకునేటోళ్ళు. పొద్దుగాల 9 కాకముందే ముద్దడంత తిని సద్దులు పెట్టుకొని ఎవళ్ళ పనులకు వాళ్ళు పోయేటోళ్ళు ఊళ్ళల్లో. కానీ రాను రాను గ్యాస్ పొయ్యిలు వచ్చినాక కట్టెల పొయ్యే కాని రాకుండా అయ్యింది. కానీ ఇప్పటి సంధి పల్లెలలోనే కాదు పట్నంలో కూడా కట్టెల పొయ్యిలే దిక్కయ్యేటట్టున్నాయి అబ్బా. రైట్, పొయ్యిల కట్టెలకు ఫుల్ గిరాకీ పెరుగుతుంది. బాగుండ్రి అవు మరి గ్యాస్ కుండలు దొరుకుతలేవు. పల్లెలలోనంటే కట్టెల పొయ్యి పెడతారు కానీ పట్నం లేని పరిస్థితి అంటారా. ఇక కరెంటు పొయ్యిలే దిక్కు మరి పట్నం పబ్లిక్ కు. అవు ఇప్పుడు వాటికి కూడా ఫుల్ గిరాకీ. పెద్ద పెద్ద హాస్టళ్లు హోటళ్లలో కూడా ఇదే కథ. అంతటా కట్టెల పొయ్యిలే దిక్కు అయినాయి. కొన్ని దుక్కుల హాస్టల్ ఖాళీ చేస్తున్నారు కూడా. గమ్మత్ ఏంటంటే ఐటీ కంపెనీలలో కొలువులు చేసేటోళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తుందంటే చూడోరి. అవు అది కూడా గ్యాస్ కుండల పుణ్యమే. మరి ఏం చేస్తారు, మాపు షాయి కేపుకు పోకుంటే ఉండరాయే. అందుకనే ఇక ఈ ఉపాయం చేస్తున్నట చాలా కంపెనీలోళ్ళు. ఇక పట్నంలో హాస్టళ్ల పరిస్థితి అయితే నెరీ అధ్వానం. పట్నంలో అడిడిగా 11,000 హాస్టల్ ఉంటే ఒక్కొక్క హాస్టల్లో ఎంత లేదన్నా 300 మంది ఉండుడైతే పక్క. ఆ లెక్కన పొద్దుగాల నాష్టా పైటిలి మాపటిలి బువ్వ కూర. ఇదంతా చేయాలంటే దినం ఎంత లేదన్నా ఓ 2-3 సిలిండర్లన్నా వడవాల్సిందే. ఇక ఇప్పుడు సిలిండర్ల కరువు అయ్యేటాళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కు అవుతున్నాయి హాస్టల్ నడిపించేటోళ్లకు కూడా. ఇగిట గ్యాస్ బండలు దొరుకుతలేవు అనేటాళ్లకు గోడౌన్ల మీదకి బగ్గెగబడ్డారు పబ్లిక్. అంతేకాదు చాలా దుక్కుల గ్యాస్ బుకింగ్ యాప్లు కూడా హ్యాక్ అవుతున్నాయి అంటే చూడు ఎట్టుందో ఇక కథ. పెద్ద ముచ్చట ఏంటంటే పట్నంలో ఉన్న గ్యాస్ ఆఫీసును మూసేసిరు కూడా ఆఫీసర్లు. ఆఫీసు క్లోజ్, నో స్టాక్ అని బోర్డు పెట్టిరు. గిట్లా గ్యాస్ కొరకు పబ్లిక్ గింత తిప్పల పడుతుంటే తెలంగాణలో గ్యాస్ కొరతే లేదనేది సర్కారు వాళ్ళు అంటున్న మాట. ఇది నా సొంతంగా చెప్పిన మాట ఏం కాదు, మళ్ళా అధికారులతో మీటింగ్ పెట్టి కుడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిన ముచ్చటే. మరి గ్యాస్ కొరత లేనప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఇస్తే ఏమైందో. గట్టి ఇస్తే గింతమంది ఎందుకు ఎగబడతారో, హాస్టళ్లలో కట్టెల పొయ్యిలు ఎందుకు పెడతారో ఏమో తీయాలి. ఇదంతా చూస్తుంటే పల్లె పట్నం అని తేడా ఏం లేకుండా ఇంటింటికి మట్టి పొయ్యిలు పుట్టుకొచ్చేటట్టున్నాయి పోండ్రి.